హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనం ప్రీవియస్ సెషన్స్లో ఒక 5 టాపిక్స్ అయిపోజేసాం గ్రూప్ డికి సంబంధించి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మనకి మన ఛానల్ ప్లేలిస్ట్లో గ్రూప్ డి మ్యాథ్స్ అని ప్లేలిస్ట్ ఉంది. అందులో స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం, ఒక తర్వాత ఒక టాపిక్. సో ఫస్ట్ అక్కడ నుంచి చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఈరోజు మనం ఈ టాపిక్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, స్పీడ్ టైం డిస్టెన్స్ సంబంధించిన సబ్ టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ని చూద్దాం. కాన్సెప్ట్ ఓవర్ వ్యూ చూద్దాం ఈరోజు. సో ఈ కాన్సెప్ట్ ఈరోజు ఈ వీడియోతో మీకు ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్లో వెళ్దాం, సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, మనం ఎప్పుడైనా ఒక టాపిక్ నేర్చుకుంటామంటే మన రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం, టర్మినాలజీ నేర్చుకుంటాం కదా. సో ఆ టర్మినాలజీలో ఫస్ట్ వన్ చూడండి, టర్మినాలజీ నేర్చుకున్న దాంట్లో డౌన్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిందండి. సో ఇది రివర్ అనుకోండి. ఈ రివర్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, బోట్ కూడా రివర్తో పాటే వెళ్తుంది. దీన్నే మనం ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్. ఓకేనా? సో రివర్ ఎలా ఫ్లో అయితే బోట్ కూడా అలాగే ఫ్లో అవ్వడాన్ని మనం ఏమంటాం, డౌన్ స్ట్రీమ్ అంటాం. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి, దీంట్లో వచ్చే సెకండ్ టర్మినాలజీ వచ్చి మనకి అప్ స్ట్రీమ్ అనమాట. అప్ స్ట్రీమ్ ఏమంటే రివర్ ఫ్లోయింగ్ డైరెక్షన్కి ఆపోజిట్లో బోట్ మూవ్ అవ్వడం అన్నమాట. ఇక్కడ చూడండి, రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది, బోట్ ఏమో ఇలా మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే అప్ స్ట్రీమ్. అంటే ఎప్పుడైతే రివర్ డైరెక్షన్కి ఒక బోట్ అనేది లేదా ఒక మనిషి అయినా సరే ఆపోజిట్ డైరెక్షన్లో స్విమ్మింగ్ చేసినా లేదంటే ఇలా రోయింగ్ చేసినా కానీ, బోట్ తీసుకెళ్ళినా కానీ దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి అర్థం ఏమంటే ఎప్పుడైతే దీని అర్థం ఏమంటే నిలకడగా ఉన్న నీటిలో పడవ యొక్క వేగం అన్నమాట. ఓకేనా? దీని మీనింగ్ ఏమంటే వాటర్ స్పీడ్ 0 అండి. ఈ కేసులో మనకి వాటర్ స్పీడ్ 0 ఉంటుంది, బోట్కి ఒక్కటే స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో వాటర్ స్పీడ్ 0, నిలకడగా ఉన్న నీరు అని అర్థం. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది స్పీడ్ డయాగ్రామ్. హౌ టు క్యాలిక్యులేట్ ద బోట్ స్పీడ్. ఓకే, బోట్ స్పీడ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇది పిక్టోరియల్ ఇమేజ్. సో ఇదేమంటే ఒక్క నిమిషం స్కెచ్ మాత్రం. ఇదేమంటే ఇప్పుడు ఈవిడ ఉన్నాడు కదా, ఈ పిల్లోడు బోట్ వేసుకొని, ఇక్కడ రివర్ స్పీడ్ 0 అండి. ఓకేనా? రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకేనా? ఇలా ఫ్లో అవుతుంది రివర్. ఓకే, ఇక్కడ రివర్ స్పీడ్ 0 అంటే రివర్ స్పీడ్ 0, ఓన్లీ బోట్కి మాత్రమే స్పీడ్ ఉంటుంది కాబట్టి రివర్ స్పీడ్ 0 మిడిల్లో. ఓకేనా? సో ఇక్కడ రివర్ స్పీడ్ 0 అంటే ఏమిది, స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా? ఇప్పుడు ఈ బోటు ఇలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బోట్ అనేది రివర్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుంది, ఇది ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ బోట్ ఇలా వెళ్ళింది అనుకోండి ఈ డైరెక్షన్లో, అప్పుడు ఏమవుతుంది, బోట్ అనేది రివర్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాము. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ పక్కన ఒక ఇమేజ్ ఇచ్చాను చూడండి. సో ఇది రివర్ డైరెక్షను. సో ఎప్పుడైతే ఇక్కడ బోట్ ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇక్కడ వాటర్ స్పీడ్ 0 పక్కన ఉంటుంది. సో ఇది ఒకవేళ డౌన్ డైరెక్షన్ పోయింది అనుకోండి, అంటే రివర్తో పాటు పోతే దాన్ని ఏమంటాం, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో పోతే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకేనా? ఇవి చూడండి, ఇది ఏమంటే రివర్ స్పీడ్ అండి. ఇది స్పీడ్ ఆఫ్ ది రివర్ అన్నా, కరెంట్ అన్నా, స్ట్రీమ్ అన్నా, రివర్ స్పీడ్ అన్నా అంతా ఒకటే అండి. ఓకేనా? సో ఈ రివర్ స్పీడ్ అనేది ఎక్కడైనా ఒకటే కదా, అందుకే ఇక్కడ కూడా రివర్ స్పీడ్. ఓకే, సో మనము నేర్చుకోవాల్సింది ఏమంటే ఇది రివర్ అనుకుంటే, ఓకేనా, ఇదేమో డౌన్ స్ట్రీము, ఇదేమో అప్ స్ట్రీము, ఇదేమో రివర్ స్పీడ్,
ఇదేమో బోట్ స్పీడ్ అనమాట. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ డయాగ్రామ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ డయాగ్రామ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ మనం బోట్స్ అండ్ స్ట్రీమ్ టాపిక్లో దీన్ని బేస్ చేసుకుని మనం షార్ట్ ట్రిక్స్తో సాల్వ్ చేస్తూ పోతామండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ పోతే డౌన్ స్ట్రీము, ఇది అప్వర్డ్ పోతే అంటే రివర్కి ఆపోజిట్ పోతే అప్ స్ట్రీమ్ అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఈ కేసులో రివర్ స్పీడ్ వచ్చేసి మనకి ఒక 5 km/h అనుకోండి. ఓకేనా, 5 km/h అనుకోండి. బోట్ స్పీడ్ వచ్చేసి మనకి ఒక 10 km/h అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ బోట్ అనేది రివర్ డైరెక్షన్లో పోతే, రివర్ ఎట్లా పోతే అట్లా పోతే, రివర్ డైరెక్షన్లో పోతే అప్పుడు ఏమవుతుంది, బోట్ స్పీడ్కి రివర్ స్పీడ్ కూడా తోడవుతుంది, అంతే కదా. రివర్ డైరెక్షన్లో పోయినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఎందుకు, రివర్ స్పీడ్ బోట్ స్పీడ్ కలుస్తాయి కాబట్టి. అప్పుడు బోట్ స్పీడ్ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్లో 10 km/h అంటే సారీ, ఇది బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. ఓకేనా, మొత్తం ఎంత, 15 km/h అనమాట. ఇదేమి డౌన్ స్ట్రీమ్గా. ఇప్పుడు ఒకవేళ ఈ బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోయింది అనుకోండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, రివర్ స్పీడ్ కంటే బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటే మాత్రమే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, బోట్ స్పీడ్లో రివర్ స్పీడ్ మైనస్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 10 km/h మైనస్ రివర్ స్పీడ్ ఎంత, 5 km/h అనమాట. ఇదేమి అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, రివర్ స్పీడ్ని మైనస్ చేస్తాం. దీన్నే ఒక డయాగ్రామ్లో చెప్తుంటండి. సో మనం రెగ్యులర్గా చేసే దాంట్లో, సో ఇది రివర్ అనుకుంటే ఇదేమనుకున్నాం మనం, అప్ స్ట్రీము, ఇదేమో రివర్ స్పీడు. ఓకేనా, ఇదేమో బోట్ స్పీడు, మళ్ళీ ఇది కూడా రివర్ స్పీడ్, ఇదేమో డౌన్ స్ట్రీమ్. ఓకేనా, సో బోట్ కిందకు వస్తే డౌన్ స్ట్రీమ్, బోట్ పైకి పోతే అప్ స్ట్రీమ్ అనమాట. ఇప్పుడు నేనేం చెప్పిన, బోట్ స్పీడ్ 10 km/h చెప్పిన. ఓకేనా, రివర్ స్పీడ్ 5 km/h, 5 km/h రివర్ స్పీడ్. ఓకేనా, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ వస్తే 10 + 5 ఎంత, 15 km/h అనమాట. అప్ స్ట్రీమ్ పోతే 10 - 5 అంటే రివర్ స్పీడ్ మైనస్ చేస్తాం. 10 - 5 5 km/h. ఓకేనా, 5 km/h అనమాట. 10 - 5 ఇది అండి. చూడండి, ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలంటే 15 - 5 10, 10 - 5 5. ఓకేనా, మళ్ళీ 5 + 5 10, 10 + 5 15. ఇలా ఇది కరెక్ట్ సీక్వెన్స్లో ఉంటే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఓన్లీ మనకి స్పీడ్ డయాగ్రామ్ సంబంధించింది మాత్రమేనండి. ఓకేనా, స్పీడ్కి మాత్రమే పనికి వస్తుంది. అది మనకి స్పీడ్ ఒకటి తెలిస్తే చాలండి, ఇలాంటి క్వశ్చన్స్లో చాలా స్పీడ్గా నేర్చేసుకోవచ్చు. ఇంకొకటి చూడండి, ఇంకో చిన్న కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఒక 10 km/h ఉంది స్పీడ్. ఓకేనా, 100 కిలోమీటర్స్ని ఎంత టైంలో చేరుకుంటారు చెప్పండి. సో మనకి బేసిక్ ఏమి, డిస్టెన్స్ = స్పీడ్ × టైమ్. సో మనం ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్లో కూడా వాడేది ఇదే అండి. ఓకేనా, డిస్టెన్స్ ఎంత, 100 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత, 10 km/h, టైం ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్, 10 hours. ఓకేనా, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఈ 10 km/h కాకుండా 25 km/h పోతాడు అనుకోండి. ఓకేనా, ఇందాక 10 km/h పోయింటే 10 hours పోయినాడు. ఇప్పుడు 25 km/h పోతాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ డిస్టెన్స్ = స్పీడ్ × టైం కదా. స్పీడ్ × టైం. డిస్టెన్స్ ఎంత, 100 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత, 25 km/h × టైం. టైం =
25 4 టైమ్స్ ఎంత 4 hours. ఓకేనా. సో ఈ రెండు కేసుల్లో మీకు ఏమర్థమైంది చెప్పండి. సో ఎప్పుడైతే స్పీడ్ అనేది పెరుగుతుందో టైం అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూడు 10 km/h అంటే 10 hours కదా. అదే నెక్స్ట్ ఏం చేసినాడు 25 km/h పోయింటే ఏమైంది, స్పీడ్ అనేది 4 hours పడిపోయింది. కాబట్టి దీని బట్టి ఏమర్థమైంది, వెన్ స్పీడ్ ఇంక్రీజెస్ టైం డిక్రీజెస్. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఈ కాన్సెప్ట్ని కూడా వాడుతామండి. అందుకే మీకు స్పెసిఫిక్గా ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవంటి కాన్సెప్ట్స్, అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ డయాగ్రాము. ఓకేనా, మళ్ళీ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో ఈ కాన్సెప్ట్లన్నీ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మన స్పీడ్ టు టైం డిస్టెన్స్లో చెప్పుకున్నాం కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. అండ్ దాంతోపాటు మనము స్పీడ్ కన్వర్షన్ చేసినాం కదా, 5/18తో మల్టిప్లై చేయడము, 18/5తో మల్టిప్లై చేయడము. ఓకేనా, అలాగే యూనిట్ కన్వర్షను, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఇది చూడండి. ఓకేనా, ఇవన్నీ ఉంటేనే మనం బోర్డ్ సిస్టమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బాయ్ కెన్ స్విమ్ ఇన్ స్టిల్ వాటర్ at speed of 10 km/h. Okay, if the speed of the current would have been 5 km/h, then the boy would swim 60 kilometers. ఒక బాలుడు నిశ్చల నీటిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈదగలడు. ప్రవాహ వేగం గంటకు 5 కిలోమీటర్లు ఉంటే ఆ బాలుడు 60 కిలోమీటర్లను ఎంత సమయంలో ఈదగలడు. సో చూడండి, డైరెక్ట్గా నేను స్పీడ్ డయాగ్రామ్ వేస్తున్నాను, ఇంకేం ఆలోచించదండి. సో ఎగ్జామ్లో ఇదే చేయండి, చాలా చాలా ఈజీ. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిలో 10 km/h అనేది స్పీడ్ ఆఫ్ ది బాయ్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా, నెక్స్ట్ 5 km/h అనేది మీ రివర్ స్పీడ్ ఇక్కడ వేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ బాయ్ కిందకు పోతే అంటే రివర్ డైరెక్షన్లో పోతే 10 + 5 15 km/h. ఒకవేళ ఈ బాయ్ ఆపోజిట్ డైరెక్షన్లో పోతే 10 - 5 km/h. ఓకే, ఇప్పుడు ఏమడిగినాడు, ఇప్పుడు అబ్బాయి ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ దెన్ ద బాయ్ కుడ్ స్విమ్ 60 kilometers ఇన్. ఓకేనా, సో అబ్బాయి 60 kilometers అయితే స్విమ్మింగ్ చేస్తాడంట. అయితే కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్టో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ అబ్బాయి డౌన్ స్ట్రీమ్ పోయినాడు, డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉంది, 15 km/h ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి బేసిక్ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో 60 kilometers ఈజ్ ఈక్వల్ టు 15 కదా స్పీడ్, టీ ఈజ్ ఈక్వల్ టు 15 × 4 = 60, 4 hours వచ్చింది. ఏంది, డౌన్ స్ట్రీమ్లో 4 hours అతను ఈదగలడు. సో ఆప్షన్ ఏడుంది, ఆప్షన్ 4. ఒకవేళ అప్ స్ట్రీమ్ పోయినాడు అనుకోండి, అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉంది, 5 km/h. అప్పుడు ఏమవుతుంది, 60/5 ఎంత, 12 hours. ఇక్కడ 12 hours లేదు అప్ స్ట్రీమ్లో. సారీ, ఇక్కడ ఉందండి 12 hours. సో ఆప్షన్ 2 and 4 రెండు కరెక్టే. ఓకేనా, సో ఇది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి 2 ఆప్షన్లు ఇచ్చారండి. సో ఆప్షన్ చెకింగ్ చేయాలి. ఓకే, అప్ స్ట్రీమ్లో 12 hours పోతాడు, అదే డౌన్ స్ట్రీమ్లో అయితే 4 hours పోతాడు, సేమ్ 60 km డిస్టెన్స్ని. ఓకే, ఇలా చేయాలి. ఈ స్పీడ్ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలండి. ఓకే, ఇంకా క్వశ్చన్స్ చేద్దాం, అలవాటు అయిపోతుంది, ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ రో 15 km/h డౌన్ స్ట్రీమ్. డైరెక్ట్గా స్పీడ్ డయాగ్రామ్ వేసేసుకోండి. ఓకేనా, డౌన్ స్ట్రీమ్లో ఎంత స్పీడ్, 15 km/h. నెక్స్ట్ అండ్ 9 km/h ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, 9 km/h ఇన్ అప్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ మనం కనుక్కోవాల్సింది
ఇది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్పీడ్ డయాగ్రామ్ ఇలా వేసుకుంటాం కదా. ఓకే, ఇలా వేసుకున్నాక ఇప్పుడు క్వశ్చన్లో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ ఇచ్చినాడు అనుకోండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వై ఇచ్చినాడు అనుకోండి. ఇలా ఇచ్చి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమంటారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకేనా? ఇప్పుడు బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. అదే స్పీడ్ ఆఫ్ దిస్ రివర్ కనుక్కోమన్నాడు అనుకోండి, రివర్ అన్నా కావచ్చు, స్ట్రీమ్ అన్నా అవ్వచ్చు, కరెంట్ అన్నా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో దీని మీద కరెక్ట్ సపరేట్ క్వశ్చన్ కూడా అడుగుతారండి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయడమే. ఓకేనా? నేను డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తున్నానండి, ల్యాగ్ చేయడం లేదు. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మన ఛానల్లో చెప్తామని ప్రామిస్ చేశాం కదా, అలాగే చెప్తున్నానండి. ఓకే, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2. అదే రివర్ స్పీడ్ అయితే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ అలాగే ఇచ్చినారు. ఇప్పుడు సో మనకి ఏమి ఇచ్చినారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినారు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటున్నారు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పిన ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 అంటే 15 ప్లస్ 9 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది, 24/2, దట్ ఈస్ 12 km/h. ఎంత వచ్చింది, 12 km/h. ఓకేనా? ఇప్పుడు రివర్ స్పీడ్ ఎంత అవుతుందండి, సో చూడండి, ఈ 15 ప్లస్ సంథింగ్ చేస్తే 12 వచ్చింది. అంటే ఎంత ఉండాలా, ఇక్కడ 3 ఉండాలి. 15 - 3 12, 12 - 3 9. ఓకే, ఇలా ఏదో ఒకటి తెలిస్తే మిగతా వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్ ప్లస్ వై బై 2, రివర్ స్పీడ్ అంటే స్ట్రీమ్ కరెంట్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. ఎప్పుడు క్వశ్చన్లో అప్ స్ట్రీమ్ స్పీడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు దీన్ని వాడతామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అండి, బోట్ గోస్ 40 km అప్ స్ట్రీమ్ ఇన్ 8 hours and 36 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. పడవ 8 గంటల 40 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్లోకి మరియు 6 గంటల 36 కిలోమీటర్లు దిగువకంటే డౌన్ స్ట్రీమ్లోకి నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో నేను చెప్పే కంటెంట్ మీ ఎగ్జామ్కి పనికి వస్తుంది, మీకు ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ రీచ్ పెంచుతారని ఆశిస్తున్నాను. ఓకే, అదొకటి చిన్న రిక్వెస్ట్. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ సేమ్ ఇప్పుడు కూడా మనం వేసుకునేది స్పీడ్ డయాగ్రామే. ఓకేనా, నో చేంజ్. మీకు ఒక ప్రాసెస్ అలవాటు అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ బోట్ గోస్ 40 km అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్లో ఎంత 40 km పోయింది, ఎంత టైంలో 8 hours. ఓకేనా, అప్పుడు స్పీడ్ ఏమవుతుంది 5 km/h. ఎలా అంటే ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ టైం తెలుసు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఎంత 40 km, స్పీడ్ తెలీదు, ఇంటూ 8 hours. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40/8, దట్ ఈజ్ 5. 8 5 is 40, 5 km/h. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, 36 km డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ పోయింది 36 km ఇన్ 6 hours. సో ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది డైరెక్ట్గా చెప్పండి, 6 6 36, 6 km/h. అయితే మనకి ఇప్పుడు చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలిసింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలిసింది. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత 5 + 6/2 కదా, అంటే ఎంత 11/2 అంటే 5.5. చెప్పినాను కదా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2, దట్ ఈజ్ 15
6 కదా, 6 + 5 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 11/2 5.5 km/h. ఓకేనా, ఇది 5.5 km/h అనమాట. చాలా ఈజీ అండి. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్గా చెప్పకుండా అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏం చెప్పినాడు, ఆ అప్ స్ట్రీమ్లో ఎంత పోయింది డౌన్ స్ట్రీమ్లో ఎంత పోయిందో స్పీడ్ కనుక్కోనేకి క్లూస్ ఇచ్చాడు అంతే, చిన్న తేడా. లాస్ట్ ప్రాబ్లం ఒకటే, ఏమంటే అడిగే విధానం వేరే అంతే అండి. అందుకే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం మనం మోడల్స్. నెక్స్ట్ చూడండి, ఏ sailor goes 12 km downstream in 48 minutes and returns in 1 hour 20 minutes. The speed of the sailor in still water is. ఓకే, ఒక నావికుడు 48 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దిగువకు వెళ్ళి 1 గంట 20 నిమిషాల్లో తిరిగి వస్తాడు. నిశ్చల నీటిలో నావికుడు వేగం ఎంత? ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం చెప్పినాడంటే, ఇప్పుడు ఒక అతను ఏమన్నాడు, ఏ sailor goes 12 km డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్స్ పోయినాడు. ఓకేనా, ఎన్ని నిమిషాల్లో 48 మినిట్స్లో వెళ్ళినాడు. మళ్ళీ కింద నుంచి పైకి అప్ స్ట్రీమ్లోకి ఎంత టైంలో పోయినాడు, సేమ్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్నే 1 hour 20 minutesలో పోయినాడు, అంటే 80 minutesలో పోయినాడు. ఓకేనా, అయితే ఏం కనుక్కోవాలా, అతని స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంటే నిలకడగా ఉన్న నీటిలో అతని వేగం ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మీరు చూసినారో లేదా, నేను ట్రైన్స్ చెప్పేటప్పుడు స్పీడ్ టైం డిస్టెన్స్ లాస్ట్ 2 వీడియోస్లో ఒక ఫార్ములా చెప్పిన. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60 అని. ఓకేనా, ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. ఇది సేమ్ అదే ఫామ్లో ఇక్కడ వాడతామండి, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్నే ఇలా పోయి ఇలా వచ్చాడు, అదే కదా చెప్పింది. ఓకేనా, ఎలా వాడతాం సార్ అంటే ఒకసారి చూడండి, ఇది కదా డయాగ్రామ్. సో ఇక్కడేమో ఇక్కడ ఎంత 80 minutes కదా, అప్ స్ట్రీమ్లో అతను 1 hour 20 minutes అంటే 80 minutes, ఇక్కడేమో 48 minutes. ఓకేనా, చూడండి, ఎప్పుడైనా నేను ఇందాక చెప్పాను కదా, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇప్పుడు చూడండి, టైం రేషియో ఏమొస్తుంది, 4 1s are 4, 4 2s are 8, 4 20s are 80, నెక్స్ట్ 4 3s are 12, 4 5s are 20, 5:3 వచ్చింది అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి. ఇది టైం రేషియో అనమాట. ఓకేనా, ఇది టైం రేషియో. అదే స్పీడ్స్ రేషియోకి వచ్చేసరికి ఇన్వర్స్ అవుతుందని చెప్పినాను కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ 3 ఇక్కడ 5 వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 3x, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 5x. ఎందుకు, x అనేది కామన్ మల్టీప్లేయర్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ వాడామంతే. ఇది ఎక్స్ప్లెనేషన్ లెంతీగా ఉండొచ్చు, కానీ వితిన్ సెకండ్స్లో వచ్చే ఆన్సర్ అండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసినాం, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఫస్ట్ టైం రేషియో ఎంత వచ్చింది, 5:3 వచ్చింది. స్పీడ్ ఇన్వర్స్ అవుతుంది అన్నాం కాబట్టి 3:5 అయింది. ఇప్పుడు నేను ఏం చెప్పిన, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60 కదా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, డిస్టెన్స్ ఎంత 12 kilometers. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 5x ఇంటూ 3x కదా, 15x² డివైడెడ్ బై డిఫరెన్స్ ఎంత 5 - 3 2x, అంతే కదా, 5లో 3 పోతే 2x ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత, 80లో 48 పోతే 32 minutes డివైడెడ్ బై 60, అంతే కదా. ఇక్కడేమో 80 minutes, ఇక్కడేమో 48 minutes. టైం డిఫరెన్స్ ఎంత 32 minutes డివైడెడ్ బై 60 వేసుకుంటాం. ఒక ఎక్స్ ఒక స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది, 15 4s are 60, 4 8s are 32, నెక్స్ట్ 2 4s are 8, 4 3s are 12, x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే, ఈ స్పీడ్ డయాగ్రామ్ వల్ల
ఇదేమో 3x, ఇదేమో 5x, x వాల్యూ ఏమో 3. అప్పుడు ఇదేమవుతుంది 3 × 3 ఇది 9 అవుతుంది, ఇది 5 × 3 15 అవుతుంది. x వాల్యూ 3 కాబట్టి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఏం తెలుసు మనకి? అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ తెలిసినప్పుడు x + y / 2 కదా. ఇదేమో x, ఇదేమో y అనుకోండి. సో బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 15 + 9 / 2, దట్ ఈస్ 24/2, 12 km/h. ఓకేనా? ఇది మన ఆన్సర్ అండి. ఓకేనా? సో ఆప్షన్ 1. సో ఇది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అయితే లెంతీగా చేశాను అర్థం కావాలని. ఎగ్జామ్లో అయితే చాలా స్పీడ్గా చేసేయచ్చండి. ఇక్కడ మనం వాడిన 2 లాజిక్లు ఏమేమి? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనే ఒక లాజిక్, ఇంకోటి ఒకే డిస్టెన్స్ని 2 సార్లు 2 డిఫరెంట్ స్పీడ్స్తో తిరిగితే మనకి ఏం తెలుసు? ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60. ఈ లాజిక్ వాడి చేసేసాం. చాలా సింపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కెన్ రో ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 km అప్ స్ట్రీమ్ ఇన్ 10 minutes అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్? చూడండి, సేమ్ మనం లాస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలానే చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంతో మీ డౌట్ క్లియర్ అవుతుంది. చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ పర్సన్ కెన్ రో డిస్టెన్స్ ఆఫ్ 1 km ఇన్ అప్ స్ట్రీమ్ ఇన్ 10 minutes. ఓకేనా? అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 minutes. సేమ్ 1 kilometerని. ఓకేనా? సో ఇక్కడేమి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 km, ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 km. ఇప్పుడు స్పీడ్ ఎంత అవుతుందండి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో 10 minutes ఇచ్చారు కాబట్టి డివైడెడ్ బై 60 వేస్తే హవర్స్లోకి వచ్చేస్తుంది. అంటే 60/10 అవుతుంది. ఇక్కడ 60/4 అవుతుంది. అంటే 4/60 వేస్తాం కదా. యాక్చువల్గా వేస్తుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అప్ స్ట్రీమ్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఎంత? 1 km. స్పీడ్ తెలియదు. టైం అనేది మినిట్స్లో ఉంది, 10 minutesలో ఉంది. మనకు ఫార్మాట్ ఏమి? ఇది కిలోమీటర్లో ఉంటే ఇది km/h ఉండదు, ఇది హవర్స్లో ఉండదు కదా. దీన్ని కూడా హవర్స్లోకి మార్చుకుంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10/60/10 అవుతుంది. ఇది యువతలకు వస్తే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్, దట్ ఈజ్ 6. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? 4 15s 60 కాబట్టి పైనేమో 6, కిందేమో 15. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమని చెప్పినాం? x - y / 2 అంటే 15 - 6 / 2 ఎంత వస్తుంది? 15 - 6 ఎంత? 9/2, దట్ ఈస్ 4.5 hours. ఓకేనా? ఆప్షన్ 1 అన్నమాట. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A boat goes 100 km downstream in 10 hours and 75 km in 15 hours. Then the speed of the stream is. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ. క్లూస్ ఇచ్చారు మనకు అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి స్పీడ్ కనుక్కునేకి. అదే చెప్తున్నారు. ఒక పడవ 10 గంటల్లో 100 km దిగువకు మరియు 15 గంటల్లో 75 km ఎగువకు వెళ్తే అప్పుడు ప్రవాహ వేగం ఎంత? ఓకేనా? ఇవి క్లూ చెప్పారు. అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి క్లూ చెప్పారు. సో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్. ఓకే, ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎందుకంటే ఇంకోసారి మర్చిపోరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h. ఓకే, వేసుకోండి. ఇది 10 ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్, ఇట్ కవర్స్ 45 km ఇన్ 6 hours. ఎప్పుడు? అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్? 45 kilometers ఎంత? 6 hoursలో కవర్ చేస్తుందంట. అయితే ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కనుక్కోవాలి. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 10 km. ఇది 6 గంటలు 45 km దూరాన్ని ఎగువకు ప్రయాణిస్తుంది. ప్రవాహ వేగం ఎంత? ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకు స్పీడ్ ఏమొస్తుందండి? అప్ స్ట్రీమ్ స్పీడ్. సో 6 1s 6, 6 7s 42, పాయింట్ పెడితే మళ్ళీ 6 5s 30, అంటే 7.5 km/h. ఇదేమి?
అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. అంటే సంథింగ్ చూడండి, ఇప్పుడు 10 మైనస్ సంథింగ్ చేస్తే 7.5 రావాలంటే ఎంత ఉండాలి ఇక్కడ 2.5. ఓకే, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వచ్చేసి 2.5. కింద ఏమవుతుంది డౌన్ స్ట్రీమ్లో 12.5 km/h. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట. సింపుల్గా డయాగ్రామ్ తెలిస్తే సరిపోతుంది. ఇది క్లూ ఇచ్చారు, డిస్టెన్స్ ఏమి ఇచ్చారు 45, టైం ఏమో 6 hours. స్పీడ్ ఏమి మనకి డిస్టెన్స్ బై టైం కదా, అంటే 45 డివైడెడ్ బై 6 అంటే 7.5 km/h. ఓకే, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది మనకి. ఇది ఆల్రెడీ బోట్ ఇచ్చారు కాబట్టి 10 మైనస్ సంథింగ్ వేసి చేస్తే 7.5 రావాలంటే ఖచ్చితంగా 2.5నే అక్కడ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అలాంగ్ అండ్ అగెనెస్ట్ ద కరెంట్ ఆర్ 12 km/h and 8 km/h రెస్పెక్టివ్లీ. దెన్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఇన్ km/h ఈజ్. ప్రవాహానికి వ్యతిరేకంగా మరియు ప్రవాహానికి రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. సరే, ప్రవాహ దిశ ఇది. ప్రవాహానికి వ్యతిరేకంగా మరియు ప్రవాహ దిశలో పడవ వేగం వరుసగా 12 km మరియు 8 km. అప్పుడు ప్రవాహ వేగం km/hలో ఎంత? ఓకేనా, ఒకసారి చూద్దామా. సో ఇది స్పీడ్ డయాగ్రామ్ అని కదా. సో ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, డౌన్ స్ట్రీమ్లో 12 km/h, అప్ స్ట్రీమ్లో 8 km/h ఇచ్చాడు. సో మనకు తెలుసు కదా స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎట్లా అనుకుంటాం. స్పీడ్ ఆఫ్ ది రివర్ ఈజ్ x మైనస్ y డివైడెడ్ బై 2 అనమాట. అంటే 12 మైనస్ 8 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 4/2, దట్ ఈస్ 2 km/h. ఆప్షన్ 4 అనమాట. సో ఇందాక చెప్పాను కదా ఇది కాన్సెప్ట్. స్ట్రీమ్ అయితే బోట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అయితే x + y/2, అదే రివర్ స్పీడ్ అయితే x - y డివైడెడ్ బై 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏముంది, ఎ మ్యాన్ కెన్ స్విమ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది స్ట్రీమ్ ఇస్ 2 km/h. ఓకే, ద టైమ్ టేకన్ బై హిమ్ టు స్విమ్ ద ప్లేస్ 10 km అప్ స్ట్రీమ్ అండ్ బ్యాక్ ఈజ్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. సేమ్ మనం థర్డ్ క్వశ్చన్ చేసాం, ఇలాంటిది చేయండి. ఒక మనిషి నిశ్చల నీటిలో గంటకు 3 km వేగంతో ఈదగలడు. ప్రవాహం వేగం గంటకు 2 km అయితే అతనికి 10 km పైకి మరియు తిరిగి ఈదడానికి పట్టే సమయం ఎంత? చెప్పాను కదా, సేమ్ డిస్టెన్స్ని ఇలా వెళ్ళి ఇలా వచ్చాడు, డిఫరెంట్ స్పీడ్స్తో. అప్పుడు ఏం చెప్పాను, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60 అని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఏం అడిగినాడు, ఒకే డిస్టెన్స్ని ఇలా వెళ్ళి ఇలా రావడానికి టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం అడిగినప్పుడు నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం డివైడెడ్ బై, ఇంకా ఇక్కడ ఒకవేళ హవర్స్లో లేకపోతే కింద 60 వేసుకోండి, ఒకవేళ టైం అనేది హవర్స్లో ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మీరు చేయాల్సింది ఇదేనండి. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం డివైడెడ్ బై 60. ఈ 60 ఎప్పుడు వేసుకోవాలి, టోటల్ టైం అనేది మినిట్స్లో ఉంటే డివైడెడ్ బై 60 వేసుకోవాలి, లేదంటే అవసరం లేదండి. ఓకేనా, సో ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకొని ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్లో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, మీరు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోవచ్చు. లేదు ఈ వీడియోలో నేను చెప్పిన క్వశ్చన్స్లో లేదా కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉందన్నా కానీ టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా ఓకే, లేదా వీడియోలో కామెంట్ చేసినా ఓకే. ఓకే, మన గ్రూప్లో కామెంట్ చేసినా ఓకేనండి. ఓకే, డౌట్ పెట్టుకొని మాత్రం ఎవరు ఉండద్దండి. ఒకసారి ఇది నేను వీడియో అయిపోయింది, ఇది పోస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్లో ఈ పీడిఎఫ్ని అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి రివిజన్ చేసుకోండి. మీరు మళ్ళీ సబ్జెక్ట్ మర్చిపోవడాలు, టైంకి గుర్తు రాకపోవడం, కాన్సెప్ట్ ఇవన్నీ ఉండవు అనమాట. ఓకే, ఇది జస్ట్ ½ అన్ అవర్ పనే మీకు.
ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కష్టపడండి, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కాదు, మీరు చేయలేరు అన్న వాళ్ళ జోలికి అస్సలు పోవద్దండి, చేసి చూపించండి. ఓకే, కసిగా చదవండి. మనమైతే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇదే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ మోడల్స్ని నేనైతే సాల్వ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఆ వీడియో కూడా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన గ్రూప్ డి ప్లేలిస్ట్ ఉంది, అది మొత్తం ఫస్ట్ నుంచి చూడండి. మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అయిపోతాయి. ఓకే, అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్ ఇలా డౌట్స్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ మీకు సాల్వ్ అయిపోతాయండి. ఓకే, సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదవండి. ఓకే, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ రీచ్ పెంచండి ఫ్రెండ్స్, అదొక్కటే నా రిక్వెస్ట్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.